విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖలో కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. గెలుపు అవకాశాలు ఉన్న సీట్ల అంశంపైన పవన్ చర్చించనున్నట్లు సమాచారం. ఇక మాజీ మంత్రి కొనతాల రామకృష్ణతో కూడా పవన్ సమావేశమయ్యారు. నాగబాబు అనకాపల్లి పర్యటనలో కొనతాల పాల్గొనకపోవటం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో నాగబాబు శనివారం కొనతాల ఇంటికి వెళ్లి మాట్లాడారు. ఈ సందర్భంలోనే పవన్ కూడా వెళ్లారు. అయితే కొనతాల జనసేనలోనే కొనసాగనున్నట్లు తెలిపారు. తాను లోకల్గా లేకపోవడంతోనే నాగబాబు పర్యటనలో లేనని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపైన కొనతాలతో చర్చించా అని పవన్ తెలిపారు. అయితే కొనతాలతో సమావేశం మర్యాదపూర్వకంగా జరిగిందని పవన్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఉన్న రాజకీయాల పరిణామాలు, ఉత్తరాంధ్ర సమస్యలు, అభివృద్ధిపైన చర్చించినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ టూర్ తర్వాత భవిష్యత్ కార్యాచరణపైన పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తామని తెలిపారు. ఇక ఇదే అంశంపైన మాజీ ఎంపీ కొనతాల రామకృష్ణ స్పందించారు. పొత్తులపైన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకుంటాయని ఆయన తెలిపారు. జనసేనకు 3వ వంతు సీట్లు వచ్చేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక ఊరిలో లేనందున అనకాపల్లిలో నాగబాబు నిర్వహించిన సమావేశానికి వెళ్లలేదని తెలిపారు. అయితే నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కూడా స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, ఉత్తరాంధ్ర సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. మనసు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతో అందరూ మాట్లాడుతున్నాం.